అసలు తెలుగు సినిమాకి ఫినాన్సింగ్ ఎట్లా జరుగుతుంది అనేది పెద్ద మిస్టరీ. అండ్ గివెన్ నౌ హౌ ఇన్ఫ్లేటెడ్ ద నంబర్స్ ఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీ యాక్చువల్ సైజ్ ఏంటి, ఒక హీరోకి మార్కెట్ ఏంటి అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సినిమా వచ్చింది, ఎవరికి నచ్చలేదు, ఎవరైనా చూసిరా లేదా అన్నది కూడా డౌటే, పోస్టర్లు మాత్రం పడతాయి ఉన్నాయి ఎవ్రీడే. తీరా చూస్తే మాస్ లెవెల్లో కార్పొరేట్ బుకింగ్లు జరిగినాయని మనకి వస్తుంది. ఆ సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది వాళ్ళు చెప్పడానికి ఎంత చెప్పుకున్నా కానీ ఒక 60-70కి దాటి ఉండద్దు. ఆ సినిమా చూస్తే మనకు అర్థమైపోద్ది 60-70కి మించి పెట్టలేదు అని అంతేనా చెప్తున్నా. సరే 100 తీసుకో. ఇప్పుడు మనము పాన్ ఇండియా రేంజ్ వెళ్దామని చూస్తున్నాం. నువ్వేం చేస్తావు, 50 పెడతావు, 50 పెట్టి బుకింగ్లు చేపిస్తావు. మనము రీజనల్లోనే 300-400 కొడుతున్నాము, చూసుకోండి బాలీవుడ్ మరి మనం అక్కడికి వస్తే ఏంటి అని. సో యూఆర్ యాక్చువల్లీ స్పెండింగ్ మనీ వేర్ యూఆర్ షోయింగ్ దట్ యు ఆర్ దిస్ పాన్ ఇండియా యాక్టర్. ఇప్పుడు ఈ కార్పొరేట్ బుకింగ్స్ లో ఎవరైనా పోతాడా? అంటే నువ్వు 50 టికెట్లు నువ్వే బుక్ చేసి పెడతావు. ఫ్రీగా ఇవ్వడానికి చూస్తారు జనాలు, సీట్లు ఇంపడానికి చూస్తారు. థియేటర్ల బయట ఫ్రీగా టికెట్లు ఇస్తూ ఉంటారు, అవి కూడా దొరికిపోతాయి చాలాసార్లు మనం చూసాము. మోస్ట్లీ ఖాళీనే ఉంటాయి ఎవడు బోడు. కార్పొరేట్ బుకింగ్ అయితే హ్యాపెన్స్. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్, ఎందుకంటే మీకు చూడండి బాలీవుడ్ లో 200 కోట్ల సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 200 కోట్లు అనుకుందాం ఓ సినిమాకి. ఆ హీరో బ్రాండ్ వాల్యూ ఎంత ఉంటుంది? ఆడో ఫ్రిడ్జ్ ని ప్రమోట్ చేస్తాడు, ఆడో కార్ని ప్రమోట్ చేస్తాడు. ఎన్ని యూనిట్లు డిసైడ్ చేస్తుండే ఒక హీరో అనేవాడు. సో ఒక కార్పొరేట్ కంపెనీకి 200 కోట్లు, వాడి మార్కెటింగ్ కాస్టే 1000 కోట్లు ఉంటుంది, దాంట్లో 200 కోట్లు అనేది ఎంత? సో మీరు అర్థం చేసుకోండి, ఒక హీరో బ్రాండ్ వాల్యూ అనేది వాడి మార్కెట్ సైజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. బట్ వాడు ఏ బ్రాండ్తోనైతే అసోసియేట్ అవుతుండో అది 1000 కోట్ల బ్రాండ్, దానికి ఈ మార్కెట్ అనేది ఫరకే పడదు. సో లేని మార్కెట్ని క్రియేట్ చేస్తాడు వాడు. ఒక పెద్ద హీరోకి 10 ఏళ్లలో హిట్టే లేదు, కానీ ఆయన బ్రాండ్ వాల్యూ ఏమైనా తగ్గిందా? ఎందుకంటే ఆయన సినిమాలో ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటాడు. సో నంబర్స్ ఎక్కడ తెలియదు, ఎవరికి తెలియదు, కనబడదు. సో లార్జ్ స్కేల్లో కార్పొరేట్ బుకింగ్స్ అయితే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా బాలీవుడ్ వాళ్ళు ఎంతో కొంత ఇజ్జత్ ఉంది వాళ్ళకి కాబట్టి ఫ్లాప్ని హిట్ అని అయితే చెప్పుకోరాళ్ళు. మన దగ్గర అది కూడా లేదు, మనం ఫ్లాప్ని కూడా హిట్ అని వేసుకుంటాము. బట్ బాలీవుడ్ వాడు ఏంటంటే ఫ్లాప్ అయినా సరే నాకు మినిమం మార్కెట్ ఉందని చెప్పుకోండి చూసే ప్రయత్నంలో మాస్ కార్పొరేట్ బుకింగ్ జరుగుతుంది. ఇంకా హిట్ అన్న పేరు లేకపోతే దాఖలాల్లో కొంచెం అన్న ఇంట్రెస్ట్ జనరేట్ అయితే ఇంకా అది ఇండస్ట్రీ హిట్లే. ఒకటే ఇయర్లో 2 ఇండస్ట్రీ హిట్లు చూసినాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. నువ్వు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఆ హీరో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూడండి మీరు, లైక్ లిటరల్ బిజినెస్ ఎంపైర్ అది. తనకంటూ కొన్ని కంపెనీలు ఉన్నాయి, తన అసోసియేటెడ్ కంపెనీలు లక్షల కోట్లు. లైక్ ఇట్స్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఫర్ దెమ్ ఫ్యూ 100 crores ఈజ్ వాట్, ఇట్స్ నథింగ్, ఇట్స్ పీనట్స్. సో ఈ లెవెల్లో గేమ్ ఆడుతున్నారు మనోళ్ళ. నంబర్లు చూస్తున్నారు. తెలుగోడు అనేటోడు ఎప్పుడైనా కానీ ఎక్కడ పైసలు పుడుతున్నాయి, ఎక్కడ పైసలు తిరుగుతున్నాయి అని చూసుకుంటాడు ఫస్ట్. అందుకే ఇప్పుడు కలగంటున్నాం మనం, కలగనే స్టేజ్లో కొంచెం డబ్బులు పెడుతున్నాం. మన లెవెల్ గేమ్లే 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు చిన్న గేమే, కానీ ఆ డబ్బులు ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర రియల్ ఎస్టేట్ దందాలు అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ నుంచి చిన్నగా మనం పుట్టిస్తున్నాం పైసలు. సో ఆ గేమ్ ఆడదాం మనం. సో ఇది ప్లాన్.